అయితే లీచీస్ ఇంట్లో ఉంటే గనక సింపుల్ గా మనం ఎనీ టైం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నది పన్నీర్, రెగ్యులర్ పన్నీర్ కాదు, మలాయ్ పన్నీర్ అని మనకి సపరేట్ గా దొరుకుతుంది. అండ్ షుగర్ పౌడర్, కొద్దిగా మనకి ఫ్రెష్ క్రీమ్ కావాలి. సో ఫస్ట్ మనం సందేశ్ తయారు చేసుకోవాలి. సో ఇప్పుడు మలాయ్ పన్నీర్ని తీసుకొని, మామూలుగా అయితే చాలా పెద్ద ప్రాసెస్, కానీ మనం ఇన్స్టెంట్గా ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. చాలా స్మూత్గా చేసుకోవాలి. చూడండి కిందికి అంతా ఇలా వచ్చేసింది కదా, ఇప్పుడు జస్ట్ ఇలా అనేయడమే. సో ఫస్ట్ స్టెప్. సో ఇప్పుడు ఇందులో మనం షుగర్ పౌడర్ వేసుకోవాలి. కొంచెం కొంచెమే వేసుకోవాలి, ఒకేసారి ఎక్కువ వేసుకుంటే వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కాస్త ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట, స్మూత్గా చేసుకోవాలి. పర్ఫెక్ట్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఆల్రెడీ లీచీస్ రెడీగా ఉన్నాయి కదా, ఇప్పుడు లీచీ లోపల ఎంత పడుతుందో అంత స్టఫింగ్ పెట్టేసుకోండి. మళ్ళీ సీడ్ తీసేసి ఇప్పుడు మనం ఈ స్టఫింగ్ పెట్టి లీచీ షేప్ని ఇస్తున్నాం అనమాట. చూడండి పర్ఫెక్ట్ షేప్ వచ్చింది సరే. అన్ని ప్లేట్లో ఇలా పెట్టేసుకున్నాం. ఇలాగే అన్ని చేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్క దాంట్లో ఫిల్ చేసుకోవాలన్నమాట. అసలు ఈ 9.5 yearsలో ఈ జర్నీ ఎంత బాగుండిందంటే, నిజంగా ఫస్ట్ మమ్మీస్ కిచెన్ చేసాం. అందులో ఏమో మాకు నచ్చిన రెసిపీస్, మీకు ఏవి బాగా యూజ్ అవుతాయో అవి పిల్లల కోసం చేసి చూపించేవాళ్ళం. తరువాత కాన్సెప్ట్ మార్చుకొని 15 minutesని ½ an hour చేసాము. అయితే ఇందులో మీరు ఫస్ట్ లెటర్స్ రాసేవాళ్ళు, తరువాత మెయిల్స్ పంపించడం స్టార్ట్ చేశారు. అలాగే నేను బయట ఎవరికైనా కనిపించినప్పుడు అడుగుతూ ఉంటారు, స్వప్న గారు మీరు వంటలు చాలా బాగా చేస్తారు, అన్ని వంటలు అంత సూపర్గానే వస్తాయా అండి, షోలో కూడా ఏమైనా పాడవుతాయా రెసిపీస్ అంటే? ఎందుకు పాడవండి, మీరు రకరకాల రెసిపీస్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు, డిఫరెంట్ కాంబినేషన్లో చేసి చూపించమంటారు. కొన్నిసార్లు ఏమో ఎక్కడో రెస్టారెంట్లో తిన్నాము, అది మాకు చేసి పెట్టమని అడుగుతారు. ఒక్కొక్కసారి ఫోటో కూడా పంపించారు. అప్పుడు మేము డైరెక్ట్గా షోలో చేయమండి, ముందే ఆల్రెడీ మేము ప్రాక్టీస్ చేస్తాం. ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది, నిజంగా తింటే బాగుంటుందా, రెండింటికి కరెక్ట్గా జెల్ అవుతుందా లేదా చూసుకొని అంత పర్ఫెక్ట్గా వస్తేనే షోలో కాన్ఫిడెంట్గా చేసేస్తామన్నమాట. అందుకే మీకు ఏ ప్రోడక్ట్ చేసినా మీకోసంలో చూపించినవన్నీ పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. అండ్ ఇంకా ఏం చేస్తారు, మీరు చేస్తారు కదా అన్నీ మీరే తినేస్తారా అని కూడా కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు. మేము ఆల్మోస్ట్ ఒక 40 members ఉంటామండి. మీకు కనిపించేది అయితే నేను ఒక్కదాన్నే ముందు కనిపిస్తాను, కానీ నా వెనకాల ఒక 40 మంది కష్టం ఉంటుంది. అందరం కలిసి చేస్తేనే టీమ్ వర్క్ అనమాట. సో అందరి సపోర్ట్ వల్లనే, మీ సపోర్ట్ వల్లనే మీకోసం ఇంత ముందుకెళ్తుంది. ఇంకా కొంచెం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే లీచీస్ని మంచిగా స్టఫ్ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ స్టెప్కి కొంచెం ఇక్కడ ఉన్నవన్నీ క్లీన్ చేసేస్తాను. సో ఫస్ట్ మనం స్టఫింగ్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే మలాయ్ తయారు చేసుకోబోతున్నాం. దానికోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. రబడీ లాగా తయారు చేస్తున్నాం అనమాట. దానికోసం మనకి మంచి థిక్ క్రీమ్ మిల్క్ కావాలి. కొంచెం వేడైన తర్వాత ఇందులో ఫ్రెష్ క్రీమ్ మనం యాడ్ చేసుకుందాం. ఒకవేళ మీరు ఒక్కొక్కసారి రెసిపీస్ అడుగుతూ ఉంటారు, అడిగినప్పుడు సీజన్ కాదనుకోండి, ఫ్రెష్ వెజిటేబుల్స్ అయినా, ఆ సీజన్లో దొరకని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏవైనా సరే లేవనుకోండి, వాటిని అలాగే హోల్డ్లో పెట్టేస్తాం. మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు ఆ రెసిపీస్ని పిక్ చేసుకొని చేస్తామన్నమాట. ఊరికే వంటల ప్రోగ్రామ్ అనుకుంటారు, కానీ వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. పాలు మంచిగా వేడైన తర్వాత ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసేసుకోవాలి. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ బయట నుండి తెచ్చుకుంది లేకపోతే కనుక ఇంట్లో పాలమీగడ ఉంటుంది కదా, పాలమీగడ్ని కొంచెం మిక్సీ పట్టి వేసేసుకోవచ్చు. పాలు ఇంకా ఫ్రెష్ క్రీమ్ బాగా మిక్స్ చేసిన తర్వాత పాల పొడి వేస్తున్నాం. మిల్క్ పౌడర్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఇది మొత్తం కరిగిపోయి మిక్స్ అవ్వాలి. ఇది అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా షుగర్ పౌడర్ వేస్తున్నా. మిల్క్ పౌడర్లో కూడా ఆల్రెడీ మనకి స్వీట్ ఉంటుంది, సో
సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అండ్ మీకోసం షోని మీరు గమనించినట్టయితే ఒక ఎపిసోడ్లో ఒక వెజ్ రెసిపీ, ఒక నాన్ వెజ్ రెసిపీని అలా బ్యాలెన్స్ చేస్తామన్నమాట. అండ్ పచ్చళ్ళు అలా చేసినప్పుడు కాంబినేషన్స్ కూడా సమ్ టైమ్స్ మేము చూసుకుంటాం. అదే ఇప్పుడు వింటర్ సీజన్ అనుకోండి, కొంచెం స్పైసీగా ఉండేవి స్నాక్స్ టైప్లో ఎక్కువగా చేస్తాం. సమ్మర్లో అనుకోండి డ్రింక్స్ అండ్ మ్యాంగోస్ వస్తూ ఉంటాయి, ఆ సీజన్కి తగ్గట్టుగా చేస్తామన్నమాట. వర్షాకాలంలో మనకి జలుబులు దగ్గులు వస్తాయి కదా, మీకు యూజ్ అయ్యే రెసిపీస్ అన్ని చూస్ చేసుకుని చేస్తామన్నమాట. ఇప్పుడు ఇందులో కుంకుమ పువ్వు నీళ్ళు వేసుకుందాం. న్యాచురల్ కలర్ వచ్చేస్తుంది, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి మలాయ్ రెడీ అయిపోయింది, థిక్గా అయింది కదా. ఇప్పుడు తయారు చేసుకున్న మలాయ్ ఉంది కదా, ప్లేట్లో కింద వేసేసుకోండి బేస్. ఇది ఊరికే తిన్నా కూడా ఎంత బాగుంటుందో తెలుసా. స్టఫ్ చేసుకున్న లీచీస్ పెట్టేసుకోవాలి. ఒక రోజ్ తీసుకొని కొంచెం గార్నిష్ కోసం ఇలా మధ్య మధ్యలో ఆ ఫ్లేవర్ వస్తుంది, చూడ్డానికి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. 1000 ఎపిసోడ్స్ ఫినిష్ చేసుకున్నామండి, ఈ మాత్రం చేయకపోతే ఎలా. పిస్తా తీసుకొని పైనుండి కొంచెం ఇలా గ్రేట్ చేద్దాం. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. లీచీ మలాయ్ సందేశ్ తయారీ విధానం. ముందుగా మలాయ్ పన్నీర్ని మ్యాష్ చేసుకొని అందులో షుగర్ పౌడర్, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకొని సందేశ్ తయారు చేసుకొని లీచీ మధ్యలో స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్ లో పాలు వేడి చేసుకొని ఫ్రెష్ క్రీమ్, పాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని షుగర్ పౌడర్, కుంకుమ పువ్వు నానబెట్టుకున్న నీళ్లు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్ ప్లేట్ తీసుకొని మనం తయారు చేసుకున్న మలాయ్ కింద వేసుకున్న తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న లీచీస్ పెట్టుకొని రోజ్ పెటల్స్, పిస్తాని గ్రేట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన లీచీ మలాయ్ సందేశ్ రెడీ అవుతుంది.